ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీకు గ్రహస్థితి అనుకూలంగానే ఉన్న కారణం చేత చాలా అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి. ఏ పనైనా సరే సులువుగా చాకచక్యంగా చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే సంఘ సంస్కార పనులు లేదా మేలు కోరేటటువంటి పనులు, కీర్తి గౌరవ మర్యాదల కోసం ప్రాకులాడడం లాంటివి ఎక్కువగా మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో కానీ స్నేహితులతో కానీ రిలేషన్షిప్స్ చాలా బ్రహ్మాండంగా బలపడతాయి అని చెప్పచ్చు. అలాగే ఎవరితోటి గొడవలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఆనందంగా ప్రేమగా మెలగడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. అందరినీ కలుపుకునే ప్రయత్నం చేసి ముందడుగు వేస్తారు. సఖ్యత బాగా పెరుగుతుందని చెప్పచ్చు. అలాగే సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. అలాగే కొంతమందికి ఏదైనా అవసరం ఉంటే కనుక వాళ్ళకు కూడా మీరు సహాయ సహకారాలు చేస్తారు. తద్వారా రిలేషన్షిప్స్ చాలా బ్రహ్మాండంగా బలపడతాయని చెప్పచ్చు. అలాగే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేయడం, పూజలు, దాన ధర్మాది కార్యక్రమాలు పాల్గొనడం, ఇంట్లో కూడా శుభకార్యాల్లో పాల్గొనడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే ఇంట్లో ఉండేటటువంటి సమస్యలకు పరిష్కారం వెతకడం, ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడం, ఏదైనా ఆస్తి వివాదాలు పార్టీషన్ చేసుకుంటే చేసుకోవడం, సమర్థవంతంగా ఇంట్లో ఉండే సమస్యలని ఖచ్చితంగా మీరు నెగ్గగలుగుతారు. అందరితో సఖ్యతగా ఉంటారు. అలాగే ముఖ్యమైనటువంటి పనులు కానీ లేదా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు కానీ లేదా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు కానీ ఎదరికి వెళతాయి. తద్వారా ముఖ్యమైనటువంటి పనులు మీకు తొందరగా పూర్తవుతాయని చెప్పచ్చు. అలాగే ఇంటి అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి, వంశాభివృద్ధికి, మీ కెరీర్ వృద్ధికి ఇలాంటి వాటి కోసం బాగా ప్రాకులాడతారు. ఎక్కువ తపనపడతారు. అంటే మిమ్మల్ని మీరు బాగా గొప్పగా ఒక మెట్టి ఎక్కడానికి ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పచ్చు. అలాగే కోర్టు వివాదాలు కానీ, పోలీస్ కేసులు కానీ ఇలాంటి వివాదాల వల్ల ఇరుక్కుంటే కనుక కొంతమంది వ్యక్తుల సహకారంతో లేదా రికమెండేషన్స్ తోటి కొంతమందికి డబ్బులు ఖర్చు పెట్టడాల వల్ల చాలా రకాల సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలాంటి వ్యవహారాలు. ఇక ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా సమస్యలకు పరిష్కారం వెతకడం, ఉద్యోగ అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు, విదేశాల్లో ఉండేవారికి అవకాశాలు బాగా వస్తున్నాయి. ముఖ్యమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ, భూములు కానీ కొనడానికి, అమ్మడానికి కూడా బాగా అవకాశాలు కనపడుతున్నాయని చెప్పచ్చు. నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం రావడం వల్ల ఆనందం కనపడుతుంది. ఎప్పటి నుంచో తీరని రుణాలు తీరతాయి. నిరుద్యోగులకి చాలా మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా అవకాశాలు బాగా కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో ఏదైనా వ్యక్తులను కలవాలనుకున్నా, ఏదైనా శారీరక కోరికలు తీర్చుకోవాలనుకున్నా అలాంటివన్నీ కూడా తీరతాయి. ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్న వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు కానీ, చిన్న చిన్న మనస్పర్ధలు కానీ ఉంటే కనుక చాలా సునాయాసంగా పరిష్కారం వెతుక్కోగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. ఒకళ్ళ మనసులో ఉండే భావాలు ఒకళ్ళు పంచుకోగలుగుతారు. ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు పెరుగుతాయి. కలిసి తిరుగుతారు, ప్రయాణాలు చేయగలుగుతారు, సంతోషంగా కాలం గడుపుతారు, కుటుంబాన్ని సమర్థించుకోగలుగుతారు. అలాగే వాహన యోగము బ్రహ్మాండంగా కనపడుతోంది. ఉద్యోగ ప్రాప్తి కనపడుతోంది. ఉద్యోగాల్లో మారాలి ఏదైనా అనుకున్నా కనుక, ఏదైనా వేరే కంపెనీలకు వెళ్ళాలనుకున్నా కూడా మీకు అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు. ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు, వివాహేతర సంబంధాల వ్యవహార విషయాల్లో ఇబ్బందులు తగ్గించుకోవడాలు లేదా కోరుకున్న వాళ్ళతో కలయికలు కనపడుతున్నాయి. అప్పు చేసైనా సరే ముఖ్యమైన పెట్టుబడులు పెట్టి చాలా అప్పులు తీర్చగలుగుతారు. అవసరానికి, సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల మీరు అనుకున్న పెట్టుబడులు పెట్టగలుగుతారు. విద్యార్థులు కూడా స్కూల్స్లో కానీ, కాలేజీలో కానీ ప్రాజెక్ట్ వర్కుల్లో వ్యవహారాల్లో అనుకూలతలు, విదేశాల్లో చదువుకునే వారికి అనుకూలతలతో పాటుగా కొత్త కోర్సులో జాయిన్ అయ్యే వారికి అనుకూలతలు, విద్యా ప్రావీణ్యతలు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగస్తులు కూడా ప్రతిభకు తగ్గ ఇంక్రిమెంట్లు, స్థాన బదిలీలు, ప్రమోషన్లతో పాటుగా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతున్నాయి. నూతన అవకాశాల వల్ల మీ జీవితంలో మార్పులు కూడా రాబోతున్నాయని చెప్పచ్చు. స్త్రీలకు కూడా కొంత నమ్మక ద్రోహానికి గురైనా కూడా చాలా మంచి విషయాలు మాత్రం తెలుసుకోగలుగుతారు. జీవితంలో కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తలు పడతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా అనుకున్న లక్ష్యాలు సాధించడము, వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికన్నా పురోగతి, బ్రహ్మాండ లబ్ధి, లాభాలు అయితే పొందగలిగే అవకాశాలు ఉన్నా కూడా స్వల్ప ఇబ్బందులు ఉన్నాయి. కొంచెం నరదిష్టి, నరఘోష కనపడుతుంది. డబ్బుల విషయంలో రొటేషన్ అవ్వకపోవడం వల్ల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి. ఏది ఏమైనా కూడా ఓవరాల్గా మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహగతులు ఎలా ఉన్నాయి లేదా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేయించుకోవడము, లేదా ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ, ఇక వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి పెద్దగా అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్త. ఎక్కువగా పెట్టుబడుల విషయంలోనే నష్టాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ యొక్క లావాదేవీలన్నీ జాగ్రత్తగా చూసుకుని నష్టాలు రాకుండా జాగ్రత్త పడడం ముఖ్య సూచన. అలాగే కుటుంబంలో కూడా అనవసరమైన ఖర్చులు పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తులకి మధ్య అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎవరితోటైనా రిలేషన్ పెట్టుకునేటప్పుడు కానీ, కుటుంబంలో తగాదాల విషయంలో కానీ, బంధువులతో విభేదాల విషయంలో కానీ, స్నేహితులతో వ్యవహారాలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా అప్పుల బాధలు పెరిగిపోవడం వల్ల, అనవసరమైన వస్తువులు కొనడం వల్ల, లేదా ఏదో ఎవరో డబ్బులు అప్పిచ్చేస్తున్నారు కదా అని కొనేయడం వల్ల, క్రెడిట్ కార్డులు వాడేయడం వల్ల
మనశ్శాంతి లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు బాగా పెరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయే తప్ప సులువుగా ఏ ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. కాబట్టి ఇంటర్వ్యూల్లో కానీ వ్యవహారాల్లో కానీ జాగ్రత్త వహించాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతోంది. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం, అధికారిక ఒత్తిడి, అలాగే బాధ్యతలు పెరిగిపోవడం జరిగే అవకాశం కనపడుతోంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా అనేక రకాల సమస్యలు ఎదురవడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు అని చెప్పొచ్చు. అలాగే కోర్టు వివాదాల విషయంలో కానీ లేదా వ్యవహార విషయంలో కానీ మీకు అనుకూలమైన తీర్పు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా అది వాయిదాలు పడిపోయే పరిస్థితి వల్ల కోర్టు వివాదాలు లేటుగా ఎదురుకు వెళతాయి. పోలీస్ కేసులు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక వాటి ఎందుకు కూడా ఇబ్బందులు ఎక్కువైపోతాయి మీకు. అయితే వ్యామోహాలు బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. శారీరక కోరికలు, వివాహేతర సంబంధాలు, వ్యసనపరమైనటువంటి వ్యవహారాలు, బెట్టింగ్లు, లేకపోతే షేర్లో పెట్టేటటువంటి డబ్బుల వల్ల నష్టాలు, ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి కొంచెం ఆర్థిక వ్యామోహాలకి, శారీరక వ్యామోహాలకి, వ్యసన వ్యామోహాలకి దూరంగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలే పెద్దవడం, దీర్ఘకాలిక రోగాలను పట్టించుకోకపోవడం వల్ల శస్త్రచికిత్సల దాకా తీసుకువెళ్ళడం, ఇలాంటి పరిణామాలు కనపడుతున్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు బాగా కనపడుతున్నాయి. అలాగే నరఘోష విపరీతంగా కనపడుతోంది. మిత్రులతో వివాదాలు ఎక్కువైపోయే పరిస్థితి కనపడుతోంది. క్రయ విక్రయాల్లో, లిఖితపూర్వక వ్యవహారాల్లో నష్టాలు, ఇబ్బందులు కనపడతాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వచ్చిన ఆదాయం కన్నా ఖర్చులు ఎదిగిపోయే పరిస్థితి, అనారోగ్య సమస్యల వల్ల ఖర్చులు విపరీతంగా పెరగడంతో పాటుగా దూరపు ప్రయాణాల వల్ల లేదా ఆకస్మిక ప్రయాణాల వల్ల ధన నష్టం కనపడుతోంది, వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి. కాబట్టి ప్రయాణాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఇక విదేశాలు వెళ్ళాలనుకునే వారు వాయిదా వేసుకోవడం మంచిది. వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. విదేశాలు ఉండే వారికి H1B వీసాల సమస్య అధికమయ్యే పరిస్థితి కనపడుతోంది. ఇంకా వివాహ సంబంధాలు కానీ వ్యవహారిక సంబంధాలు కానీ ఆలస్యంగా ఎదురుకు వెళతాయి. అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అనుమానపు ఆలోచనలు ఎక్కువైపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. గృహ నిర్మాణ పనుల వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా బ్యాంకు లావాదేవీలను కూడా మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి కనపడుతోంది. అలాగే ప్రయాణాల్లో అనవసరమైనటువంటి చలానాలు కట్టే పరిస్థితులు, పోలీసుల వల్ల ఇబ్బందులు కనపడుతుంది. కాబట్టి హెల్మెట్లు, సీట్ బెల్ట్లు పెట్టుకోవడము, డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉన్నాయో లేదో చూసుకోవడం మంచిది. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరిపినట్లయితే ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. నమ్మక ద్రోహాలు పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య కూడా వివాదాలు పెరిగిపోయే అవకాశం ఉంది. మధ్యలో ఎవరో ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని విడదీయడానికి ప్రయత్నం చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక విద్యార్థులందరికీ కూడా స్నేహితుల వల్ల తగాదాలు, సెల్ఫోన్ వ్యామోహాలు, ప్రేమ వ్యామోహాల వల్ల చదువు పాడయ్యే పరిస్థితి కనపడతాం. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులు కూడా విపరీతంగా పని ఒత్తిడి, శ్రమ, అధికమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితి కనపడుతోంది. స్త్రీలకి పరపురుష వ్యామోహాల వల్ల సమస్యలు, భర్తతో విభేదాలు, కుటుంబ సమస్యలు అధికమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులు కూడా అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలనుకున్నా లేదా వ్యాపారపరంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా, పెట్టుబడులు పెట్టినా ఇబ్బంది పడతారు. పెట్టుబడుల తగ్గ లాభాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాపారపరంగా కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతకం ఎలా ఉంది, లేదా ఏదైనా దోషాలు ఉన్నాయా అనే విషయాన్ని ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ